చుట్టూ కొండలు, వాటర్ ఫాల్, నేచరు ఇలాంటి ఏరియాల్లోకి వెళ్ళి మీరు మా వీడియోని చూసి ఇట్లాంటి వీడియోలు చూసి మా వీడియోలోనే చూడాలని చెప్పట్లేదు, యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు చూసి మీరు కూడా వారంలో ఒక్కసారి ట్రిప్ వేయండి. నేచర్లోకి వెళ్ళి అక్కడనే వండుకొని అక్కడనే స్టే చేసి ఒకరోజు మీరు మళ్ళీ వారం అంతా హ్యాపీగా డ్యూటీలు చేసుకోవచ్చు. ప్లాంట్ తీసుకోవడానికి అయితే నర్సరీకి వచ్చాము. నర్సరీలో మనం ఎప్పుడు ప్లాంట్ అయితే నాటుతాం కదా మన యూట్యూబ్ ఛానల్ తరఫున. సో ఒక మంచి ఫ్రూట్ చెట్టు తీసుకొని వెళ్ళి నాటుతాం ఈరోజు కూడా. దానిమ్మ ఏ హై పప్పాయ ఏ మంచిది అన్న. అయితే ఈరోజు మనము క్యాంపింగ్ రెడీ అయినాం కదా, మనం కంపల్సరీ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క చెట్టు అనేది నాటాలి. ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడికి రాగానే ఫస్ట్ ఎంట్రీ మాత్రము టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఒకసారి మనం టెంపుల్కి కూడా వెళ్ళి టెంపుల్లో దేవుడిని చూసి తర్వాత మనము మన క్యాంపింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. మేమైతే చుట్టుపక్కల చూసినా ఎక్కడ చూసినా కానీ మొత్తం అంత అడవే ఉంది. ఇది లోపలికి వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్దామని చూస్తున్నాము. కమాన్ మంచిగా పీస్ఫుల్ వాతావరణం ఉంది. ఈ పీస్ఫుల్ వాతావరణంలో ఒక మంచి పీస్ఫుల్ టెంపుల్ కూడా ఉంది. నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇంత అడవిలో నరసింహస్వామి టెంపుల్ కట్టారు అంటే ఇది ఎంత పీస్ఫుల్ ప్లేసో మీరు అర్థం చేసుకోవచ్చు. మనం కూడా ఎంజాయ్ చేద్దాం ఈరోజు నేచర్ని. మెయిన్ థింగ్ ఏంటంటే మేము వచ్చే దారింటి కూడా దగ్గర ఒక 7-8 నెమళ్ళు అయితే చూసింటాము. ఇంత ఉన్నాయి, ఒకటి పెద్దగా ఉన్నాయి. అంటే వాతావరణము చాలా పీస్ఫుల్, ప్రశాంతత. అంత ప్రశాంతత మనకి ఎక్కడే దొరకదు. ప్రశాంతత ఉండాలంటే మాత్రం ఇట్లాంటి అడవులలో క్యాంపింగ్ చేసుకోవడమే బెస్ట్. కొండ మాత్రము చాలా ఇదిగా ఉంది. మా వాడైతే ఎక్కుతాడు చూడండి. ఇక్కడ పైకి మొత్తం ముండ్లు ఇవే ఉన్నాయి ఈ ప్రాంతంలో. మీరు కొండల మధ్యలోకి వచ్చి ముండ్లు ఉన్నాయంటే ఎట్లా అంటారా, కానీ ఎక్కుతాం. మొత్తానికైతే మంచి మన క్యాంపింగ్ చేయడానికి మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నాము. సో ప్లేస్ ఎక్కడ దొరుకుతుందా, మంచి ప్లేస్ దొరికితే మాత్రము తప్పకుండా అక్కడే మనము క్యాంపింగ్ సెట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ప్లేస్ కోసం వెతుక్కోవాలి కదా, అదే పనిలో ఉన్నాం. చూడండి, మీరు చూసినట్టయితే అక్కడెక్కడో ఉంది కింద. అక్కడి నుంచి వచ్చాము, ఇంకా ఎంత దూరం ఉందో తెలీదు మనకైతే. తనకైతే కొంచెం జంగిల్లోకి సగం దారికి కూడా రాలేదు, బట్ కానీ మొత్తం అడివే. అడిపోతున్నాం. కొండ అయితే మాత్రము చాలా పైకి ఉంది. మొత్తం ఎక్కి పైకి. హై గాయ్స్, మొత్తానికైతే ఎక్కడో కింద నుంచి సగానికి కూడా రాలేదు, కానీ ఇంకా పై వరకు పోవాలి. పై వరకు పోయి మంచి ప్లేస్ వెతికి ఆ ప్లేస్లో క్యాంపింగ్ అయితే వేస్తాము. చెమటలు అయితే కక్కుతున్నాయి బాగానే, కానీ కష్టమే. ఇట్లా కొండలల్లో
అడవులలో నేచర్లో క్యాంపింగ్ చేసుకొని ఉండాలంటే కష్టమే. కానీ ఈ కష్టాన్ని దాటుకొని వెళ్తే మాత్రము రోజంతా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండిపోవచ్చు అక్కడ. నో టెన్షన్, నో ఫ్రస్ట్రేషన్, నో ప్రెషర్, हैप्पी एंजॉय, दैट्स इट. चलो और ऊपर जाएंगे. कितना दूर है देखेंगे. मैं भी रेडी. रेडी? ओके. ఇటు వెళ్దాందా? ఇటు బాగుంది. इतना दूर चढ़ने के बाद ये नज़ारा देखो एक बार. मेरे को लगता है जैसे ऊपर और भी अच्छा जगह रहेगा. yes. अभी के लिए तो इतना दिखा, फिर भी चलो देखते. పాములు అయితే లేవు ఇప్పటి వరకు. అమ్మా ఒక పాము కూడా కనపడలేదు. ఇక్కడ బాగున్నట్టుంది. యాక్చువల్లీ కింద అయితే ఒక ప్లేస్ చూసాము. ఆ ప్లేస్ ఓకే, బట్ ఇంకా మంచి ప్లేస్ దొరుకుతుందేమో అనేసి చూస్తున్నాం పై వరకు. ఇక పోయే కొద్దీ మంచి ప్లేస్ అయితే దొరికేటట్టు అయితే కనిపిస్తలేదు. ఏమంటావు? ఇంకా మంచి ప్లేస్ ఉంటుందంటవా పైకి వెళ్తే? నో తెలుగా? और ऊपर गए तो अच्छा प्लेस रहता है क्या? हाँ रहेगा शायद. मेरे से तेलुगु में बात कर रहे हैं. मेरे को तेलुगु आता ही नहीं. तेलुगु कल्चर भी मस्त है. चलो फिर भी ऊपर चलता हूँ. ఇంకా ఎంత దూరం వెళ్దాం, కానీ ఇంకా మంచి దొరుకుతుందా అని వెయిటింగ్. అక్కడికి వెళ్దామా? చూడండి ఎడవ ఉన్నాడు. క్యావా मैं बस ढूंढ रहा हूँ, जगह ढूंढ रहा है. नहीं तो एनर्जी हो गया. एनर्जी फुल है. लेकिन बाद में डाउन हो जाएगा. टिफिन भी नहीं खाया ना आज के लिए. चलिए కింద నుంచి అయితే పై వరకు వచ్చేసాం. సో ఫైనల్లీ అయితే మనకి ప్లేస్ అయితే సెట్ చేసాం. 3 ప్లేసెస్ దొరికాయి. 3 ప్లేసెస్లో సో ఒక ప్లేస్ అయితే ఫైనల్ చేద్దాం. చూడండి హెలికాప్టర్ కూడా పైన ఎడా కనిపిస్తుంది. దగ్గర దగ్గర అక్కడ చూపి జూమ్ చేయాలి. దాని వాటిని జూమ్ చేయాలి. మీకు అర్థమవుతుందా? మన మీద ఫ్లైట్ పోతుంది అంటే మేము ఎంత పైకి వచ్చామో, కొండ పైకి వచ్చామో, చాలా దూరం వచ్చామో. ఈ గొంతులకి వెళ్ళిపోయింది, చెప్తాను గొంతులకి. సో ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఏం లేదు, పైకి వెళ్ళే కొద్దీ ఏం లేదు. కానీ చూడండి దారి మధ్యలో ఏమో తగిలింది ఎర్రగా. అర్థం వస్తుందా? సో रहता है छोटा छोटा ही है, बड़ा तो नहीं है, बट चलता है. चलो अभी हम टेंट बनाएंगे इधर. सुब्रत बनाएंगे, टेंट बनाएंगे. ఏమైనా ఇట్లా రా. అట్లా కాదు ఇట్లా. మా లగేజ్ ఎక్కడ పెట్టామో మర్చిపోయినాము. అంటే ఎక్కడ పెట్టామో ఇంత కొండలో లగేజ్ ఎటు వచ్చామో ఎట్టం కావట్లేదు. మొత్తం అయితే తిరిగేసాము. అందుకనేసి లగేజ్ కోసం వెతుకుతున్నాం ఎక్కడ పెట్టామో అనేసి. చూడు ఎక్కడ పెట్టాం లగేజ్. ఇప్పుడు మళ్ళీ వెతుకుంటున్నాం. క్యా కర్ రా బాబు? आप जैसे बोला तेलुगु में लगेज ढूंढ रहा हूँ. मैं तेलुगु में बोले तो समझ नहीं आता है ना तुमको? 20% अंडरस्टैंडिंग, लेकिन नो टॉकिंग. अभी किधर जा रहे हैं? लगेज के लिए. लगेज किधर रखा है भूल के जाता, इसलिए लगेज को ढूंढ रहा है. जाएंगे. अभी किधर रखा है पता नहीं है. దేవుడి స్థానమా? మనం కింద చూసాం దేవుడి స్థానము. ప్లేస్ అయితే మర్చిపోయినాము ఇంకా. అబ్బో అటు వెళ్ళిపోతున్నావు నువ్వు. మనం అటు రాలా, నువ్వు రోడ్డు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇట్రా
మనం రైట్ సైడ్ కాదు పోయింది, లెఫ్ట్ సైడ్. మనం యాక్చువల్లీ దిగింది కూడా వేరే రూట్లో దిగాము, ఎక్కింది ఈ రూట్లో ఎక్కాము. నా క్యాప్ ఎప్పుడు పడిపోయిందా? మనం ఎక్కింది ఈ రూటు, దిగింది ఈ రూటు. దేవస్థానం ఎక్కడుంది? देवस्थान किधर है? रास्ता भूल गया था. बोलते हैं ना भगवान साहब भरोसा. उसको जब देखा पता चल गया कि उधर जाना है. चलो मंदिर की तरफ चलते हैं. किधर मंदिर? कैमरा को नहीं दिखा. कैमरा को नहीं दिखता है लेकिन बाद में दिखा दूंगा. हाँ చూపిస్తున్నా. అక్కడ ఉంది ఆరెంజ్ క్లాత్ ఉందా, అక్కడ ఉంది మందిరు, కనిపిస్తుందా? మా క్యాంపింగ్ టైం అంతా లొకేషన్ మర్చిపోయి లొకేషన్ ఎత్తుక్కోవడమే జరిపింది. ఇదిగోండి మందిరం అక్కడ ఉంది. స్టార్టింగ్ చూపించాను కదా, అదే అన్నమాట మందిర్. రూట్లో ఎత్తుక్కుంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? కాదు, వెళ్ళింది ఒక రూట్ అయితే పైనుంచి కిందికి మళ్ళీ లగేజ్ తీసుకురావడానికి ఒక రూట్కి వచ్చాము. తీరా చూస్తే లగేజ్ మాత్రం అక్కడ ఉంది. కిధర్ है लगेज? दिखाओ, साइड में रहो, साइड आओ. देखो उधर है लगेज. एक रास्ता में आया, एक रास्ता में गया. लगेज మొత్తం అక్కడ ఉంది. తీసుకొని అయితే వెళ్దాం పైకి. इधर रखे, इसको ऊपर शिफ्ट करते हैं. चलो మీరు చూడొచ్చు ఇక్కడ. నాకు కూడా మన యూట్యూబర్ గుర్తొస్తున్నాడు. సవక మొత్తం సవక అన్నమాట. కెమికల్ లేదు, ఏం లేదు, నేచర్ ఇస్తున్నది సవక షాంపూ. మనకు ఆ చెట్లు అయితే మనకు కొన్నే కనిపించినాయి, ఎక్కువ కనిపించలేదు. కానీ ఈ చెట్లు మాత్రం చాలా ఉన్నాయి. మనం కూడా వీటిని పెరుక్కొని ఇంటికి వెళ్ళి మనం పాతకాలం పద్ధతిలోనే మనం కూడా షాంపూ రెడీ చేస్తున్నాం. ఇప్పుడున్న కెమికల్ షాంపూలు యూజ్ చేస్తుంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. అందుకనేసి చెప్తున్నాం. చూడండి, నిన్నే చూడండి, చూస్తున్నారా? ఇవన్నీ మనము మెల్లిగా తెంపుకున్నాము, రాలిపోకుండా ఇంటికి వెళ్ళి షాంపూ రెడీ చేసుకున్నాం. ఓన్ షాంపూ. మనకి అడవిలో ఏంట్రా అంటే మనకు అన్నీ దొరుకుతాయి. మనమే ఏంట్రా అంటే దొరికే వాటిని వదిలేసి దొరకని దానికోసము ఆరాటపడి లేనిపోయిన ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనుకొని తెచ్చుకుంటాం. చూడండి, న్యాచురల్గా నేచర్లో దొరికే వాటిని మనము తీసుకోవాలి. మీరు కూడా నేచర్కి వెళ్ళండి. నేచర్లో మనకు పనికొచ్చేటివి ఎన్నో ఉంటాయి. నేచర్ ఇచ్చేటివి తీసుకోండి. అనవసరంగా నేచర్ని డ్యామేజ్ చేయకండి. నేచర్ ఇచ్చేటివి తీసుకుంటేనే మంచిది. లేదు అన్నీ కావాలి మనకే అనుకుంటే లాస్ట్ ఏది దొరకదు. ఇదే చెట్టు, అక్కడ ఇంకొకటి ఉంది. ఆ చెట్టులో ఏంట్రా అంటే ఇవి బాగా చూడండి, బాగా షాంపూ రెడీ అవ్వడానికి ఇట్లుంటాయి కాయలు. అంటే స్టార్టింగ్లో ఎట్లుంటాయో ఆడ ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్లు ఉన్నాయి, అవి చూపిస్తారు. అంటే నేను చూడండి, ఇక్కడ ఉన్నాయి అవే కాయలు కనిపిస్తున్నాయో, ఇక్కడ ఉన్నాయి. చూసారు కదా, కొమ్మను మొత్తానికైతే లాస్ట్కి అందుకోగలిగాను. ఇట్లుంటాయి అన్నమాట పచ్చిగా. ఇది పచ్చి చెట్టు పిందె. ఇది పెద్దగా అయ్యి తర్వాత మనకి ఎట్ట వస్తుందా అంటే కాయ ఈ మాదిరిగా వస్తాయి. చూసారు కదా, సవక పాములు. ఓ మై గాడ్, పాములు పట్ట అయితే ఉంది ఇక్కడ, కానీ పాము అయితే ఇంతవరకు మాకేం కనపడలేదు. చూడండి పాము పుట్ట చూడండి, ఇది పాము పుట్ట. ఇది కానీ అడవుల్లో, గుట్లల్లో, కొండలలో ఇవన్నీ కామన్ ఉంటాయి.
पाम पुट्टा हिंदी में क्या बोलते हैं इसको? हिंदी में क्या बोलते हैं इसको? सांप की अड्डा। सांप की अड्डा? सांप क्या? उसका अड्डा, उसका घर है। तेलुगुలో పాము. क्या పాము? పాము పాము. ఓకే పాము. పాము. సరే మన లగేజ్ ఇక్కడ కొంచెం ఉంది, ఇంకా కిందికి వెళ్తే ఇంకొంచెం ఉంది, ఇంకా కిందికి వెళ్తే వాటర్ ఉంది. సో మొత్తం తీసుకొని రావాలి. క్యాంప్ ఎక్కడ వేస్తావు? भगवान हमारा जीवन का इंश्योरेंस लेगा ना। ये दुनिया में बहुत प्रेशर है, फिर भी एंजॉय कर रहे हैं। मैं सोच रहा हूँ जल्दी जाने के लिए कैंप यही लगा दूं क्या, सांप के अड्डे के पास। जल्दी चले जाते हैं? किधर चले जाते हैं? टिकट काट के ऊपर। ఏ బాబు ఏం సౌండ్ వచ్చింది? నాకు తెలిసి నెమల్దే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది, మా వాడు భయపడి చూస్తున్నాడు. ఏమైంది? क्या डर लग रहा है? ये ऊपर ताट चट है. ताट చెట్టు बोलता मालूम है ना? తాటి చెట్టు ఏం లేదండి, ఇక్కడ తాటి చెట్టు ఉంది. తాటాకులు ఏమో సౌండ్ గట్టిగా వస్తున్నాయి. మీకు చూపిస్తాను తాటి చెట్టు ఎక్కడుందో. ఈ తాటి చెట్టు ఆకులన్నీ ఎండిపోయినాయి చూడండి. ఆ ఆకులు ఎండిపోయి మమ్మల్ని భయపెట్టిస్తున్నాయి. ఓకే చలో हम तो अभी क्या करेंगे? टेंट डालेंगे. ये क्या कर रहा है? रास्ता ढूंढने के लिए मार्क लगा रहा हूं. फिर भूल गया तो మేము ఎస్ రైట్. మేము ఇద్దరు దాకా లగేజ్ ఎక్కడ పెట్టామో మర్చిపోయాం కదా. ఈసారి అట్లా కాకూడదు. అందుకనేసి మా వాడు ఇక్కడ మొత్తం దారి పొడవుకు గుర్తు పెట్టుకుంటూ వస్తున్నాడు అనమాట. గుర్తులు ఇక్కడ చూడొచ్చు, కింద చూడండి కొండ, గుట్ట కింద ఎట్టుంది కదా. బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఒక సాంగ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా. వెళ్ళి ये देखो, पानी ले जाओ, ट्रकिंग के लिए सामान ले जाओ, कपड़े ले जाओ, बैग ले जाओ. ये सब लेने के लिए थोड़ा मुश्किल लग रहा है. इसी मुश्किल के लिए लाइक, शेयर और सब्सक्राइब कर दीजिए. చుట్టూ కొండలు, వాటర్ ఫాల్, నేచరు, ఇలాంటి ఏరియాల్లోకి వెళ్ళి మీరు మా వీడియోని చూసి ఇట్లాంటి వీడియోలు చూసి మా వీడియోలోనే చూడాలని చెప్పట్లేదు. యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు చూసి మీరు కూడా వారంలో ఒక్కసారి ట్రిప్ అయ్యండి. నేచర్లోకి వెళ్ళి అక్కడనే వండుకొని అక్కడనే స్టే చేసి ఒకరోజు మీరు మళ్ళీ వారం అంతా హ్యాపీగా డ్యూటీలు చేసుకోవచ్చు. హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వారం అయిపోయింది అనుకోండి, వారంలో ఒకసారి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు వారం అంతా స్ట్రెస్ లేకుండా పని చేయాలనుకుంటే మాత్రం వారంలో ఒకసారి ఇట్లా నేచర్కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. मालूम है तुम वैसा देखे तो मेरे को डर लगता है. ये भी पकड़ा. तो फाइनली 3-4 लोकेशन हमने घूम लिया. इधर सच बोलूँ तो और भी जगह घूम के आ गया, लेकिन जिधर में मज़ा किया था ना, फाइनल स्पॉट देखिए मेरा लेफ्ट साइड में दिखा था. स्पॉट तो वही है ना, सांप का अड्डा. चलो इधर ही टेंट लगाता हूँ आज के लिए. देखते हैं अगर सांप वाप होंगे तो भगवान की कृपा. अभी के लिए हैप्पी टेंटिंग. चलो मैं टेंट लगाता हूँ, फिर बाद में लेट हो जाएगा. మన క్యాంపింగ్ ఇక్కడ వేయడానికి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడైతే ఈక్వల్గా ప్లేస్ లేదు, ఎందుకంటే మొత్తం ఇట్లా డౌన్ ఉంది. సో కొండ అన్నప్పుడు మన డౌనే ఉంటుంది. సో
కాబట్టి ఇవన్నీ కొంచెం క్లీన్ చేద్దాం ఏమంటావు శుభ్ర अभी देखिए स्लोप नहीं है ना क्या करूँगा आज बिना लैंड स्पेस की एक टेंट बनेगा बिना लैंड स्पेस के एक टेंट बनेगा पूरा टेंट तो 3 ప్లేసెస్ అయితే చూసాం కానీ 3 ప్లేసెస్లో కూడా మాకు మా ఊరికి ఇదే ప్లేస్ నచ్చింది ఎందుకంటే ఇక్కడనే ఉంది పుట్ట పక్కనే టెంట్ వేద్దాము అని చెప్పాడు అందుకని సరే పుట్ట పక్కనే టెంట్ వేస్తున్నాం చూద్దాం వస్తుందేమో కాకపోం వస్తుందా मारेगा तो क्या करेंगे जाएंगे ऊपर टिकट लेके ఇదే మన టెంట్ ఎక్కువ నెమళ్ళే కనిపిస్తున్నాయి కానీ ఇంత పెద్ద అడవిలో కోతులు చూసారా వెళ్ళిపోతుంది పైన ఉంటే కింద ఇట్లా వెళ్ళిపోతుంది అందుకని మేము కూడా ఆయన దొరుకుంటే వెళ్ళిపోతాం ఇక్కడ పడుకుంటే ठीक है ना जैसे बताया ना फिलहाल के लिए तो टेंट भी लगा दिया लेकिन दिक्कत और मज़े की बात तो ये है हम पहाड़ पे लेकिन एक प्लेन जगह नहीं मिला फिर भी एडजस्ट करके जैसे मेरे को पहला वीडियो में देखा था ना आदि मानव बोल के चिढ़ाते थे आज वही जीवन जी లాస్ట్ వీడియోలో మేము ఇతనికి ఒక పేరు పెట్టాం కదా ఆదిమానవ్ అని సో ఇతనికి అన్ని వీడియోలు ఆదిమానవ్ అనే పిలుస్తాం మీరైతే కామెంట్లో పెట్టండి మీ ఆదిమానవ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు లాస్ట్ వీడియోలో లాగా అన్నీ మర్చిపోకుండా ఈ వీడియోలో అన్నీ ముందుగానే నైట్ అంతా కూర్చొని ప్రిపరేషన్ చేసుకొని మొత్తం రాసుకొని తెచ్చుకున్నాము కానీ ఒకటో రెండో మర్చిపోయి ఉంటాము ఎంత ప్లాన్ చేసుకొని వచ్చినా కానీ ఒకటో రెండో మర్చిపోతాం అక్కడే పెట్టు మా వాడికి పుట్ట కావాలంట పక్కనే అందుకే పుట్ట పక్కనే వేసాము టెంట్ చూద్దాం నాగపోము వస్తే మా వాడు మాత్రం ఏమాత్రం భయపడట్లేదు ముందే రెడ్ షర్ట్ వేసుకున్నాడు ఇది రావో వద్దు लोकेशन देख के घूम के थोड़ा बहुत तो थक गया है बॉडी मैं सोच रहा हूँ कि टेंट में फ़िलहाल के लिए रेस्ट लूँ अभी के लिए तो इतना है बस लेकिन इतना ज़रूर यकीन दिलाता हूँ
आगे आगे बहुत मज़ा आएगा। स्टे ट्यून्ड गाइस। चलो ऊपर आपको एक सरप्राइज दिखाता हूँ। मैं जो बोला था ना, एक बंदा गया घूमने, देखो लोकेशन देख के हाथ में देखो क्या लेके आया। डर लग रहा है मेरे को, इसलिए हनुमान को लेके आया। चलो जय श्री राम का नारा एक बार, जय श्री राम। हीरो बोल रहा है उधर स्नेक है, हाँ। स्नेक का पास ही कैंपिंग डाला है। मेरे को तो डर लग रहा है, इसलिए मैं दूसरा लोकेशन देखने के लिए आया। सो दूसरा लोकेशन, ये लोकेशन अच्छा है बट लेकिन नहीं सुन रहे, नहीं उधर ही लगाएंगे बोल रहे। చూద్దాం, నాకైతే ఈ లొకేషన్ బాగా నచ్చింది. మొత్తం తిరిగి లొకేషన్ మొత్తం ఒక మంచి లొకేషన్ ఫైండ్ అవుట్ చేశాను. కానీ మా వాడికి పాములు అంటే బాగా ఇష్టం అంట, అందుకనేసి పుట్ట పక్కనే వేసాడు క్యాంపింగ్. నాకైతే భయంగా ఉంది, అందుకనేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని ధైర్యం కోసం జై హనుమాన్. ఏం తెలుసా మీకు? ఏమంటారు దీన్ని హిందీలో? తొండాక అంటారు, తెలుగులో తొండాక అంటారు. ఏం చూస్తున్నావు బాబు? ఏం చూస్తున్నావు? మా వాడు ఏం రా చూస్తున్నాడు అనేసి నేను కూడా అనుకున్నాను. కానీ ఇక్కడ 2 తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లని చూస్తున్నాడు అనమాట, తాటికాయలు ఏమైనా ఉన్నాయేమో అనేసి. मैं सोच रहा हूँ जिधर जिधर हम कैंपिंग के लिए गए वो लोकेशन में फिर से आने के लिए। ठीक है అనుకున్నా. तेलुगु मेरे को बोल रहे, मैं रिपीट कर रहा हूँ. क्या रिपीट कर रहे? మనిషి బతకడానికి డబ్బులే అవసరం లేదు, కానీ సమాజం కోసం బతకడానికి కంపల్సరీ డబ్బులు కావాలి. ఎక్కడైనా కానీ బతికిపోవచ్చు, తినడానికి అంత అన్నము చాలు. दुनिया छोड़ के अगर खेती बाड़ी कर लेना, उधर 2-4 वेजिटेबल का सब्जी, इधर थोड़ा राइस बिठा के अगर जंगल में निवास करेंगे तो सच में आदि मानव बन जाएंगे. लेकिन टेक्नोलॉजी का दुनिया है ना, इसलिए पैसा चलता है. फिलहाल मेरे ऊपर एरोप्लेन जा रहे हैं लेकिन दिखाने के नहीं आते. शिट. चलो मैं भी आ रहा हूँ.
थोड़ा टाइम